కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు బాసటగా ఉండే ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేయటం ఉద్యోగస్తులను మోసం చేయటమేనని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ ఆరోపించారు. ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్ సమావేశ మందిరంలో ప్రకాశం జిల్లా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశం జరిగింది. తమ హక్కులను రక్షించుకునేందుకు ఉద్యోగస్తులందరూ ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ సూచించారు. గతంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా నిర్వహించేవాళ్ళని, దాని వలన ఉద్యోగులకు జీతాలు సక్రమంగా లేక అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆప్కాస్ వ్యవస్థను తీసుకురావటం జరిగిందని, దాని ద్వారా ప్రతి నెల 1వ తేదీ జీతాలు ప్రతి ఉద్యోగి కార్మికులకు అందుతున్నాయని చెప్పారు. అలాంటి భరోసా ఉన్న పథకాన్ని రద్దు చేసి కొత్త పథకాలు తీసుకురావాలంటే దానికంటే మెరుగైన విధానాన్ని తీసుకురావాలి తప్ప ఏజెన్సీలను తీసుకురావటం సరికాదని చెప్పారు. సమావేశంలో కాంట్రాక్టర్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు సంపత్ కుమార్, రమణమూర్తి, జిల్లా అధ్యక్షుడు పాణ్యం వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రకాశం జిల్లా ఒంగోలులో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా శాఖ సమావేశానికి ముఖ్యంగా రావటం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా ఏకతాటిపై చేర్చి వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, సంఘటితం కావాలంటే ఏం చేయాలన్న దాని మీద చర్చించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఈ నెల 6వ తారీఖున మంత్రిమండలి సమావేశంలో ఒక పేపర్ ప్రకటన వచ్చింది. అదేమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆప్కాస్ అనే వ్యవస్థను రద్దుపరుస్తారు, అంతకుముందు ఉన్నటువంటి ఏజెన్సీలను మళ్ళీ తీసుకొస్తారు, అదేవిధంగా దీనికంటే మెరుగైన వ్యవస్థని మేము రూపొందిస్తాము అనే రకరకాలైన పత్రికలలో వచ్చిన కథనాల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 98,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం కూడా ఆందోళన చెందడం జరిగింది. ఎందుకంటే అంతకుముందున్న ఏజెన్సీలు రకరకాలుగా మన ఎంప్లాయీస్ని ఇబ్బందులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఆ వ్యవస్థ వస్తే మాకు ఈపీఎఫ్ కట్టరు, ఈఎస్ఐ కట్టరు, నెల నెల జీతం వేయరు, 6 నెలలకి 7 నెలలకి 10 నెలలకి జీతాలు వస్తాయి, వచ్చిన జీతంలో కూడా కోత పెడతారు అన్న భయాందోళనలో ఈ ప్రభుత్వం ఉంటుందేమో, ఇలా వస్తే మాకు ఇంకా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే మేము 7వ తారీఖున రాష్ట్ర కమిటీ సమావేశం పెట్టి ఇలాంటి వదంతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము తీవ్రంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 12వ తారీఖున ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని ఈ ఆప్కాస్ రద్దు విషయం మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి, అయ్యా వివిధ రకాలైనటువంటి పత్రికల్లో ఇలాంటిది వార్త వచ్చింది, దీని మీద మీరు కొంచెం మా వాళ్ళకి భరోసా కల్పించాలని రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అంతేకాదు 13వ తారీఖున ముఖ్యమంత్రి గారి ముఖ్య అధికారి ఎవరైతే ఉన్నారో రవిచంద్ర గారిని కూడా కలిసి, అయ్యా మాకు ఇట్లా ఇబ్బందులు ఉంది, ఆప్కాస్ వ్యవస్థను అయితే తీసుకురావద్దు, ఒకవేళ మీరు రద్దుపరచాలనుకుంటే దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయనుకుంటే వాటిని సరిచేయండి, లేదా అంతకంటే మెరుగైన వ్యవస్థను తయారు చేసి మా ఉద్యోగులందరినీ ఆదుకొని హెచ్ఆర్ పాలసీ కల్పించి ఉద్యోగ భద్రత కల్పించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా మీరు హక్కును చేర్చుకోవాలని కోరటం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. దీని మీద అన్ని జిల్లాల పర్యటనలో తీసుకొని రేపు నెల 9వ తారీఖున రాష్ట్ర కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకాశం జిల్లా శాఖ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా సన్నిహితం చేసి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒంగోలు నందు. ఎందువల్ల ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, గతంలో ఒక 15 రోజుల నుంచి పేపర్లో ఆప్కాస్ అనే వ్యవస్థను రద్దు చేస్తున్నామని చెప్పి పేపర్లో వచ్చినగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఆవేదన చెందుతూ ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో మా రాష్ట్ర అధ్యక్షులు కె సుమన్ గారు వాళ్ళ యొక్క బృందం అంతా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులో ఉన్నటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేయాలని అనిపించినప్పుడు ఆప్కాస్ వ్యవస్థ కన్నా బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయండి, కానీ ప్రైవేట్ ఏజెన్సీని తీసుకురావద్దని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా సన్నిహితం చేసుకొని కలిసి వాళ్ళందరికీ ధైర్యం నింపే విధంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తిరిగి రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూ ఉన్నారు. ఆప్కా సంస్థను దయచేసి రద్దు చేయొద్దని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరి 6వ తారీఖున మంత్రిమండలి సమావేశంలో ఆప్కాస్ను రద్దు చేసి ఏజెన్సీలకు ఇవ్వాలనే నిర్ణయం అని పలు పత్రికల్లో రావడం జరిగింది. మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా గత 15 సంవత్సరాల నుంచి కూడా హెచ్ఆర్ఏ, తర్వాత ఈఎస్ఐ, ఈపీఎఫ్, ఉద్యోగ భద్రత మరియు రకరకాల గురించి మేము పోరాడుతూ ఉన్నాము. మరి ఇలాంటి విషయంలో మేము ఎంతో కొట్లాడి ఆప్కాస్ విధానాన్ని తెచ్చుకున్నాము. ఏజెన్సీ విధానంలో ఏమవుతుందంటే, ఒక ఉద్యోగస్తుడిని ఏజెన్సీ వాళ్ళు పెట్టుకుని ఆ ఉద్యోగస్తుడికి సక్రమైన మార్గంలో ఈఎస్ఐ, ఈపీఎఫ్ కట్టపోవటం వల్ల ప్రతి ఉద్యోగస్తుడు కూడా 30 నుంచి 40 వేలు తమ జీవితకాలంలో నష్టపోయే పరిస్థితి ఉంది. ఏజెన్సీ వల్ల ఇది ఉద్యోగ వ్యవస్థ ఏదైతే ఉందో అది తప్పుదారి మార్గంలో ప్రయాణం చేసే అవకాశం ఉంది. తద్వారా మేము కొట్లాడుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఆప్కాస్ అనే విధానాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయటం ద్వారా ఉద్యోగస్తులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఉద్యోగస్తులు ఎంతో కష్టపడి వారికి తక్కువ జీతాలు అయినప్పటికీ కూడా అహర్నిశలు మరి వారి యొక్క పిల్లల కోసం కానీ వారి యొక్క ఇంటి కుటుంబ వ్యవస్థ కోసం వారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నా కూడా ప్రభుత్వం వారికి సులువైన మార్గాలు తీసుకురాకుండా వారి కష్టమైన మార్గాలు తీసుకురావడం ద్వారా ఉద్యోగస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో 26 జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వారు ఎంతో మనోవేదనకు గురయ్యారు. ఉద్యోగస్తుల పట్ల ప్రభుత్వం ప్రేమ వైఖరిని అవలంబించాలని, దేశంగా ఉండకోకుండా వారిని ప్రేమించి వారికి సక్రమమైన మార్గంలో జీతాలు ఇచ్చి వారికి రెగ్యులరైజ్ చేయాలని మరి స్టేట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తరఫున ఏదైతే ఏజెన్సీలను తీసుకువచ్చే నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. మరి ప్రభుత్వం దీని పట్ల సమయంగా మంచిగా ఆలోచిస్తూ మరి ఉద్యోగస్తుల పట్ల ఈ కూటమి ప్రభుత్వం ప్రేమ చూపించి వారికి ఒకవేళ ఆప్కాస్ రద్దు చేసే ఆలోచన ఏదైతే ఉన్నట్లయితే ఎడలం ఏదైతే ఉందో మరి దానికన్నా మెరుగైన వ్యవస్థను తీసుకురావాలి. ఒకవేళ ఆప్కాస్లో ఏమైనా చిన్న లోపాలు ఉన్నట్లయితే ఆ వ్యవస్థలో ఉన్న లోపాలని సరిచేసి మరి సక్రమమైన మార్గంలో పెట్టాలని మరి రాష్ట్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ తరఫున మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ.